వెల్కమ్ టు టెక్ చైతు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్ సిటీ అయిన విశాఖపట్నంని ఫోర్ట్ సిటీ అయిన కర్నూలుని కలుపుతూ ఒక రైలు నడుస్తుంది. ఆ రైలు వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విశాఖపట్నం, కర్నూలు రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన నగరాలు. కర్నూలునేమో గేట్వే ఆఫ్ రాయలసీమ అంటారు. విశాఖపట్నం నేమో సిటీ ఆఫ్ డెస్టినీ, పోర్ట్ సిటీ, బీచ్ సిటీ అని పిలుస్తారు. ఈ రెండు నగరాల్ని కలుపుతూ కేవలం ఒక్క రైలు మాత్రమే తిరుగుతుంది. ఎవరైనా రైల్లో ప్రయాణించాలి అంటే ఈ రైలు పైనే ఆధారపడవలసి ఉంటుంది, లేదా బస్సుల్లో ప్రయాణించవలసి ఉంటుంది. విశాఖపట్నం నుండి కర్నూలు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 08545. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి ప్రతి మంగళవారం ఉంటుంది. కర్నూలు వచ్చేసి బుధవారం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మే 28వ తారీఖు వరకు నడుస్తుంది. ఇంకా కర్నూలు నుండి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 08546. ఈ ట్రైను కర్నూలులో ప్రతి బుధవారం ఉంటుంది. విశాఖపట్నం వచ్చేసి గురువారానికి చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఈ రైలు ప్రయాణించే దూరం వచ్చేసి 768 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ప్రయాణించడానికి ఈ రైలు యావరేజ్గా 15 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. అంటే ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నంలో జరుగుతుంది. అంటే క్లీనింగ్, ఇంకా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ అవన్నీ విశాఖపట్నంలో చేస్తారు. ఈ ట్రైను LHB కోచ్లతో నడుస్తుంది. మొత్తము ఈ ట్రైన్లో 21 కోచెస్ ఉన్నాయి. 2 సెకండ్ ఏసీ కోచెస్, 3 థర్డ్ ఏసీ కోచెస్, 2 3 టైర్ ఎకానమీ కోచెస్, 8 స్లీపర్ కోచెస్, 4 జనరల్ కోచెస్, ఒక SLR కోచ్, ఒక జనరేటర్ కారు. మొత్తము 21 కోచ్లతో నడుస్తుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ అయితే లేదు, కానీ ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్, క్యాటరింగ్ సౌకర్యాలు మాత్రము ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య ఈ ట్రైన్కి 17 రైల్వే స్టేషన్స్లో స్టాప్ ఉంది. ఈ ట్రైన్కి డోన్ రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ ఉంటుంది. ఇంకా ఈ ట్రైను ఆగే స్టాపుల వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో బయలుదేరి ఈ ట్రైను దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపూరు, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్స్లో ఈ ట్రైన్ అనేది ఆగుతుంది. ఇంకా ఈ ట్రైన్కి వచ్చేసి దాదాపుగా అన్ని రైల్వే స్టేషన్స్లో 2 నిమిషాల స్టాప్ ఉంది. కానీ కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్స్లో మాత్రము 10 నిమిషాలు, 5 నిమిషాలు స్టాప్ ఉంది. విజయవాడలో వచ్చేసి ఈ ట్రైన్కి 10 నిమిషాలు స్టాప్ ఉంది. గుంటూరులో వచ్చేసి 5 నిమిషాలు ఉంది. ఇంకా నంద్యాలలో వచ్చేసి 5 నిమిషాలు స్టాప్ ఉంది. డోన్లో 10 నిమిషాలు స్టాప్ ఉంది. డోన్లో లోకో రివర్సల్ ఉంటుంది కాబట్టి 10 నిమిషాలు స్టాప్ అవసరము. ఇంకా దిగువమెట్లో కూడా ఈ ట్రైన్కి 10 నిమిషాలు స్టాప్ ఉంది. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ ఉంటుందేమో, అందుకనే ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ని కల్పించినట్లు ఉన్నారు. ఇంకా మిగతా రైల్వే స్టేషన్స్లో ఈ ట్రైన్కి కేవలము 2 నిమిషాలు స్టాప్ మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖపట్నంలో వచ్చేసి సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కర్నూలు వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం 9:35 చేరుకుంటుంది. కర్నూలుకి చేరుకున్న తర్వాత ఈ ట్రైను సాయంత్రం వరకు కర్నూలులోనే ఉండి, కర్నూలులో సాయంత్రం 4:10 బయలుదేరుతుంది. విశాఖపట్నం వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం 8 గంటలకి చేరుకుంటుంది. అంటే కర్నూలుకి 9:30కి చేరుకున్న ఈ రైలు సాయంత్రం 4:10 వరకు కర్నూలులోనే ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుండి ఎవరైతే నంద్యాలకి దగ్గరలో ఉన్న మహానంది, యాగంటి, అహోబిలం టెంపుల్స్ని, మరియు కర్నూలుకి దగ్గరలో ఉన్న శ్రీశైలం, మంత్రాలయం టెంపుల్స్ని విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ ట్రైన్ సరిగ్గా సరిపోతుంది. ఈ రైల్లో ప్రయాణించి నంద్యాల, కర్నూలులో దిగి వాళ్ళు వెళ్ళాలనుకున్న టెంపుల్స్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇటు కర్నూలు, నంద్యాల ప్రాంతాల నుండి ఎవరైతే ఇటు కోనసీమ కానివ్వండి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ని, లేదా విశాఖపట్నము, రాజమండ్రిని విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఈ రైల్లో ప్రయాణించి ఈ ప్రాంతాలకు చేరుకోవచ్చు. అంటే అటు కర్నూలు చుట్టుపక్కల ప్రాంతవాసులకు, అదేవిధంగా ఇటు నంద్యాల, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఈ ప్రాంతవాసులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ రైలు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.